Hi dear students, welcome back to NEET and ఛానల్ నీట్ యూజీ 2026. ప్రజెంట్గా అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో అది మీరంతా చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీ డౌట్ ఏదైనా ఉన్నా కూడా మీరైతే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు నాకు. అండ్ అదేవిధంగా ఈ వీడియో మనం అప్లోడ్ చేసి ఉంటాం కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. కొందరికి డౌట్ ఉంటుంది, స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా ఆర్ ఆల్ ఇండియా కోటాలో చేస్తే ఈజీగా సీట్ వచ్చేస్తుందా అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది. 2 చోట్ల చేస్తూ ఉంటారు. సో ఎలా చేస్తే బాగుంటుంది అనేది వీడియోలో ఉంటుంది. ఇప్పుడే మీకు యూజ్ అయినా కాకపోయినా మీకు లాంగ్ రన్లో ఈ వీడియో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. లేటెస్ట్ డేటా 2025లో థర్డ్ రౌండ్ వరకు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏయూ ఎస్వియు రీజియన్స్లో 2 రీజియన్స్లో ఆల్ ఇండియా కోటాలో ఎలా సీట్ వచ్చింది, లేకపోతే స్టేట్ కోటాలో ఎలా వచ్చింది, అండ్ ఓవరాల్ ఇండియాలో ఆల్ ఇండియాలో అప్లై చేసుకుంటే సీట్ ఈజీగా వచ్చేస్తుందా, సో ఏంటి అనేది వీడియోలో అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. చూసే ముందైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా డిఫరెంట్ డేటాతో మన దగ్గర అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటి కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అదేవిధంగా నా పర్సనల్ హెల్ప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా అండ్ స్టేట్ 2 కౌన్సిలింగ్లు అయితే మనకు ఉంటాయి. సో ఆల్ ఇండియాకి నోటిఫికేషన్ వచ్చి 1 రౌండ్ అయ్యాక స్టేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. సో ఇవి రెండే మనకి ఎంబీబీఎస్ కొట్టాలంటే ఫ్రీ సీట్లు, ఇవి రెండే ఛాన్స్ గవర్నమెంట్ కాలేజ్లో. సో ఇప్పుడు మనం చూద్దాం, ఈ గవర్నమెంట్ కాలేజ్లో మరి ఆల్ ఇండియా కోటాలో ఈజీగా వచ్చిందా, స్టేట్ కోటాలో ఈజీగా వచ్చిందా అనేది చూద్దాం. ఎందుకంటే చాలామంది ఆల్ ఇండియా 1,00,000 ర్యాంక్ వచ్చినా, 50,000 ర్యాంక్ వచ్చినా అప్లై చేసేస్తూ ఉంటారు, ఎక్కడో ఒక సీట్ వస్తుందని. అండ్ అదేవిధంగా కొందరు మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఆల్ ఇండియాలో చేయకుండా స్టేట్లో చేసుకుంటారు. అండ్ ఒకవేళ ఆల్ ఇండియాలో చేసి వెళ్ళిపోతే స్టేట్లో కొందరు స్టూడెంట్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా ఉన్నాయి అసలు ర్యాంకింగ్స్, ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఎంత, స్టేట్ కట్ ఆఫ్ ఎంత అనే ఒక డిఫరెన్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే మీరు చూడొచ్చు. స్టేట్ కౌన్సిలింగ్ లోకల్లో అండ్ ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే, సో రెండిట్లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. రెండిట్లో ఫీజు పే చేసుకొని రెండిట్లో చేయొచ్చు. అండ్ ఎక్కడ సీట్ వస్తే అక్కడ వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కడ ఈజీగా ఉంది, ఎక్కడ డిఫికల్ట్ ఉందని చూద్దాం. ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. లోకల్లో 18,927, ఇది థర్డ్ రౌండ్ వరకు ఈ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ అయింది. సో ఇది ఆల్ ఇండియా కంపారిజన్ కాబట్టి నేను ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకుంటున్నాను. ఇంకా మన లోకల్లో అయితే స్టేట్ మెరిట్, డిస్ప్లే అండ్ కేటగిరీ అండ్ ఇంకా రకరకాల ర్యాంక్స్ అయితే ఉంటాయి. మనకు ఈ ఏయూ అండ్ ఎస్వి సపరేట్ మెరిట్ లిస్ట్, ర్యాంక్ ఇవన్నీ కూడా మన వీడియోస్ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి అలాంటి వీడియోస్. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్ కంపారిజన్. లోకల్ కౌన్సిలింగ్లో ఏ ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కట్ అయిందని చూస్తే, లోకల్ కౌన్సిలింగ్లో థర్డ్ రౌండ్ వరకు వచ్చిన స్టూడెంట్కి 18,927 కట్ అయింది. మరి ఆల్ ఇండియాలో ఎక్కడి వరకు కట్ అయింది థర్డ్ రౌండ్ వరకు అంటే 7,267 వరకు ఓపెన్లో కట్ అయింది. అంటే లోకల్లో ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఈ ర్యాంక్ వరకు ఉంటే లోకల్ వాళ్ళు కూడా, లోకల్ అంటే ఇప్పుడు ఏయూ వాళ్ళైనా లేకుంటే ఎవరైనా దేశంలో ఎవరికైనా ఈ ర్యాంక్ వరకు ఉంటే ఫలానా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ర్యాంక్ వస్తే ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకొని ఒక 7,500 వరకు ఉంటే మీరు ఆల్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు. స్టేట్లో సీట్లు అయితే స్టేట్ కోటావి స్టేట్ స్టూడెంట్స్కి వస్తాయి, ఆ విధంగా అనమాట. సో గుంటూరు మెడికల్ కాలేజ్ చూడండి, 25,835 స్టేట్ కౌన్సిలింగ్లో వస్తే ఆల్ ఇండియాలో 12,700 దాకా వచ్చింది ఆల్మోస్ట్. ఎప్పుడైనా కూడా మనకు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన స్టేట్స్లో ఎప్పుడైనా కూడా ఆల్ ఇండియా కోటాలో వచ్చే ర్యాంక్కి స్టేట్లో మంచి కాలేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 12,681 ఇక్కడ కట్ అయింది. సో ఇదే స్టూడెంట్కి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది. అక్కడ ఆల్ ఇండియా దాకా వెళ్ళి ఆల్ ఇండియా సీట్ తీసుకునే బదులు ఇక్కడ ఇది వస్తుంది అనమాట. సో ఇంత ర్యాంక్ వస్తే ఏఎంసీ ట్రై చేసుకోవచ్చు, ఇంత ర్యాంక్ వస్తే గుంటూరు మెడికల్ కాలేజ్ ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది. అండ్ రంగరాయ చూస్తే 26,000, 27,000 లోకల్ అనుకోండి, అక్కడ 20,000 లోపే కట్ అయింది. అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఎస్విలో 28,000, అక్కడేమో 18,000 కట్ అయింది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏయూ. సో ఏయూకి ఏంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి, ఎస్వి వాళ్ళకి సీట్లు ఉంటాయి ఇద్దరికి. సో ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆంధ్ర కట్ ఆఫ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఆల్మోస్ట్ 30,000. ఇది ఆల్ ఇండియాలో వచ్చి ఇచ్చినట్లయితే 17,800 వరకు కట్ అయింది. అండ్ ఎస్విఎంసి తిరుపతి ఎస్వి రీజియన్లో ఉంది, 38,000 దాకా వచ్చింది లోకల్
మనకు ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అయితే. అదేవిధంగా చూస్తే ఆల్ ఇండియా కట్ ఆఫ్‌కెళ్ళినప్పుడు 19,000కే కట్ అయింది ఎస్‌వీఎంసీ తిరుపతి. ఒంగోల్ 41,000 ఆల్ ఇండియాలో 23,000. అంటే ఈ కాలేజీలో పోయినసారి సీట్ ఎలా వచ్చిందంటే ఈ ర్యాంక్ వరకు ఆల్ ఇండియా కోటా ట్రై చేసిన వారికొచ్చింది. ఈ ర్యాంక్ వరకు ఏపీ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకొచ్చింది. సో, ఏపీ స్టూడెంట్స్ ఈ కోటాలో కూడా సీట్ కొట్టొచ్చు. అక్కడ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినాక ఆల్ ఇండియాలో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. 2 రిజిస్ట్రేషన్స్ మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసుకునే రిజిస్ట్రేషన్ జస్ట్ ఎగ్జామ్ కోసం మాత్రమే. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎస్‌వియు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏయూ అయిపోయింది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎస్‌వియు. ఎస్‌వియులో అయితే ఇక్కడ వీళ్ళకి 43,900 నేను చెప్పా కదా! సిద్ధార్థలో ఏయూకి, ఎస్‌వియుకి ఉంటాయి. అండ్ 17,800 ఏమో ఆల్ ఇండియాలో వచ్చింది. విజయనగరం 46,000 ఓపెన్ అండ్ ఆల్ ఇండియా ఓపెన్‌లో 25,000 వరకు ఉంటే విజయనగరం వచ్చింది. ఈ విధంగా ఈ కాలేజీలన్నీ మీరు చూడొచ్చు. సో, లీస్ట్ వరకు ఎక్కడి వరకు వచ్చిందంటే ఏయూలో లీస్ట్ ఏయూ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంతయింది లోకల్ కౌన్సిలింగ్‌లో 51,722. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ కంపారిజన్ కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ చెప్తున్నాను. ఇంకా స్టేట్ మెరిట్, డిస్‌ప్లే మెరిట్ ఉంటాయి. సో, ఇదే ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చినట్లయితే 25,334 ఏయూ కాలేజీలో ఆల్ ఇండియా ద్వారా వస్తే కట్ ఆఫ్ అనమాట అది. అండ్ ఇక్కడ చూస్తే చివరికి ఎస్‌వియు కట్ ఆఫ్ ఎంతయింది ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్‌లో 62,713. 713. సో, ఓవరాల్‌గా ఇదే మనకు ఆల్ ఇండియా ద్వారా వస్తే 21,961. సో, మీకేంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఏయూ కట్ ఆఫ్. ఇది ఎస్‌వియు కట్ ఆఫ్. అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఎంత టోటల్ స్టేట్ ఓపెన్ 25,334. 25,000 పాడేరు అనేది ఆల్ ఇండియాలో ఓపెన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడి వరకు కట్ అయిందంటే 25,334. అదేవిధంగా ఏయూలో కూడా కట్ ఆఫ్ 51,722. సో, ఇదంతా సింపుల్ మీకు ఇటువైపు ఉందేమో లోకల్ స్టేట్ కట్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్. సో, మీరు ఎందులో పార్టిసిపేట్ చేయాలనేది ఇక్కడే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో, మీకంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. 7,000 లోపు ఉన్నట్లయితే ఆల్ ఇండియాలో చేసుకొని ఇంకా సీటు ముందే వచ్చేస్తుంది. ఆల్ ఇండియాలో చేస్తే వాళ్ళ కౌన్సిలింగ్ చాలా ఎర్లీగా అయిపోతుంది. సో, ఈ ర్యాంకులు వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఆల్ ఇండియా ర్యాంకులు చూడండి. ఈ ర్యాంకులు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇదే ర్యాంకులకు మీరు ఆల్ ఇండియాకెళ్ళి అదే పర్టిక్యులర్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. అదే మీకు కొంచెం ఎక్కువ ఉందనుకోండి సీటు 38,000 ఉంది మీకు ర్యాంకు. తిరుపతి వచ్చింది. ఇక్కడ 41,000 ఉంది ఏయూలో. ఒంగోలు వచ్చింది. ఈ 41,000 మీరు ఆల్ ఇండియాకెళ్తే మీకు ఎక్కడ ఓపెన్‌లో సీట్ రాదు. ఎందుకంటే ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అయింది ఆల్ ఇండియాలో 25,000 కట్ అయింది. 25,000 పైన సీట్లు రాలే ఇంకా ఓపెన్‌లో ఆల్ ఇండియాలో ఏ చిన్న కాలేజ్ అది ఈవెన్ పాడేరు అయినా కూడా. సో, అదే పాడేరు ఏయూ స్టేట్ కౌన్సిలింగ్‌లో 51,000 కూడా వచ్చింది. సో, ఏంటంటే మనం ఆల్ ఇండియా కోటాకెళ్ళి ఓపెన్‌లో ట్రై చేస్తే తక్కువ మార్కులు వచ్చిన వారికి మీకు స్టేట్‌లోనే ఈజీగా వస్తుంది. ఆల్ ఇండియాలో కష్టంగా వస్తుంది. ఎక్కువ మార్కులు వస్తే మీరు ఆల్ ఇండియాలోనే ట్రై చేయండి. సో, ఇదైతే ఓపెన్‌కి సంబంధించినటువంటి మ్యాటర్. అండ్ ఈడబ్ల్యూఎస్ చూడండి. ఈడబ్ల్యూఎస్ ఏ ఏయూలో కట్ ఆఫ్ ఎంత అయింది పోయినసారి 49,373కి కట్ అయింది. ఏయూలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్. సో, ఈసారి కూడా ఇంత ర్యాంక్ మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉండి కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఇంత ర్యాంక్ ఉంటే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది ఏయూలో. అండ్ అదే ఆల్ ఇండియాలో రావాలంటే 27,699. అదే మీరు ఎస్‌విలో చూస్తే ఎంత కట్ అయింది 76,139 ర్యాంక్ కట్ అయింది ఈడబ్ల్యూఎస్, ఎస్‌విలో గవర్నమెంట్ సీటు. సో, ఓవరాల్‌గా ఈడబ్ల్యూఎస్తోని స్టేట్‌లో సీట్ కొట్టాలంటే 29,000 కట్ అయిపోయింది. కానీ మనకు స్టేట్‌లో ఎక్కడి దాకా వచ్చింది 76,139 దాకా వచ్చింది. బట్ ఆల్ ఇండియా ర్యాంక్ 29,149కి ఈడబ్ల్యూఎస్ కోటా కట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మీకు స్టేట్ కౌన్సిలింగ్‌లో అయితే ఎస్‌వి వాళ్ళైతే 76,000 వరకు వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏయూ వాళ్ళైతే 49,000 వరకు వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్‌కి. అదే ఓబీసీ చూసారనుకోండి. ఓబీసీ ఎంత కట్ అయింది స్టేట్‌లో ఏయూ 60,024 కట్ అయింది. 60,024కి ఏంటిది ఓబీసీ కట్ కావడం జరిగింది. అంటే ఇది సి అన్నట్టు ఇది. అంటే బీసీసీ. సో, ఇక్కడ మనం ఓబీసీ అంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అని ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అని ఉంటుంది. స్టేట్‌లో ఏ, బి, సి, డి ఉంటాయి మీకు తెలుసు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. అందుకే నేను ఈ లోకల్ ర్యాంక్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశా. ఈ 4 కలిపి ఆల్ ఇండియాలో
ఓబీసీ అంటారు కాబట్టి దాన్ని ఏఐక్యూ అని పెట్టా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బీసీఏ చూడండి. బీసీఏ ఏయులో 70,123 కట్ అయింది లోకల్ కౌన్సిలింగ్‌లో. అండ్ ఎస్‌విలో మాత్రం 1,07,030 కట్ అయింది. అంటే ఎస్‌విలో మీకు బీసీఏలో ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే స్టేట్ కౌన్సిలింగ్‌లో బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఏయులో ఇంత ర్యాంక్ వస్తే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీబీలో ఏయులో 87,000కు గవర్నమెంట్ సీట్ కట్ అయింది. అదే ఎస్‌విలో 92,000కి 92,771కి గవర్నమెంట్ సీట్ కట్ అయింది. అది స్టేట్ కౌన్సిలింగ్‌లో. అండ్ బీసీసీలో 1,34,125కు ఎస్‌విలో కట్ అయింది. అండ్ ఏయులో 60,024 కట్ అయింది స్టేట్ కౌన్సిలింగ్‌లో. అండ్ బీసీడీ చూసినట్లయితే స్టేట్ కౌన్సిలింగ్‌లో మనకి ఏయులో చూస్తే 49,718కి కట్ అయింది. అండ్ ఎస్‌విలో చూస్తే 92,582కు బీసీడీ. అంటే బీసీడీ మీకు 90,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా స్టేట్ కౌన్సిలింగ్‌లో ఛాన్స్ ఉంది. ఏయులో చూస్తే 50,000 వరకు వస్తే స్టేట్ కౌన్సిలింగ్‌లో ఛాన్స్ ఉంది. మరి ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ వీటన్నిటిని కలిపి ఓబీసీ అంటారు అక్కడ. మీకు తెలుసు ఆల్రెడీ అది. ఓబీసీ ఎంత కట్ అయింది? 25,000కే కట్ అయింది. సో స్టేట్‌లో ఎస్‌విలో అయితే 92,000 వరకు పోయింది. ఏయులో అయితే 49,000 వరకు పోయింది. కానీ ఆల్ ఇండియాలో మాత్రం 25,000కి కట్ అయింది. 25,339కి ఓబీసీ కట్ అయిపోయింది. ఇంకా ప్రతి కాలేజీ ఎంత అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ డేటాలన్నీ మన గ్రూప్స్‌లో ఎవరైతే చేరతారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ డేటాలన్నీ వాళ్ళకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. అండ్ ఎస్సీ చూస్తే ఆల్ ఇండియాలో ఓన్లీ ఎస్సీ అంటాం. కానీ మనకు స్టేట్‌లో పోయినసారి ఏమైంది? ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 అని డివైడ్ అయింది స్టేట్ కౌన్సిలింగ్‌లో. సో ఇప్పుడు చూద్దాం. ఎస్సీ1 ఏపీలో ఎంతవరకు కట్ అయింది స్టేట్ ర్యాంక్‌లో. అండ్ ఎస్సీ2 ఎంతవరకు కట్ అయింది? ఎస్సీ3 ఎంతవరకు కట్ అయింది? స్టేట్ కౌన్సిలింగ్‌లో అది ఆల్ ఇండియా ర్యాంక్స్. ఓకేనా? సో ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్స్ ఏంటంటే స్టేట్‌లో ఒక ర్యాంక్ ఒక మెరిట్ ర్యాంక్ వరకు కట్ అవుతుంది కదా! ఆ మెరిట్ ర్యాంక్ దగ్గర ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉందనేది కంపారిజన్. సో మ్యాటర్ ఇది మీకు చూస్తూ ఎగ్జామ్ రాస్తూ ఉండంగా మీకు అర్థమవుతుంది. తర్వాత మీకు ఇదంతా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నారు. నేను ఇది లాంగ్ రన్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎస్సీ1 ఏపీ స్టేట్ కౌన్సిలింగ్‌లో ఏ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కట్ అయింది? ఎస్సీ1 అంటే ఇది ఎస్‌వియు 5,08,851. అండ్ ఏయు ఇది ఏయు. ఓకే. ఏయు 2,11,106. 2,11,106 ఎస్సీ1 కట్టుకోవడం జరిగింది. మరి ఎస్సీ2 చూద్దాం. ఎస్సీ2 చూసినట్లయితే ఎంత కట్ అయింది? ఇది ఏయు 1,48,970 కట్ అయింది. ఎస్‌వియు 1,81,225 కట్ అయింది. ఎస్సీ2 ఇది స్టేట్ కౌన్సిలింగ్‌లో. అండ్ ఎస్సీ3 చూసినట్లయితే ఎస్సీ3 చూస్తే 1,37,301 ఇది ఏయు పాడేరు. అండ్ ఎస్‌వియులో చూస్తే ఎంత కట్ అయింది? 1,61,323, 1,37,301. సో ఇది ఎస్‌విలో కట్ అయింది. ఎస్‌విలో శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్‌లో 1,61,000 వరకు వచ్చింది స్టేట్ కౌన్సిలింగ్‌లో. అండ్ పాడేరులో స్టేట్ కౌన్సిలింగ్ లెక్క 1,37,301 వరకు వచ్చింది. మరి ఎంటైర్ ఎస్సీలో మన స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఎక్కడి వరకు వచ్చింది అంటే 1,28,615. ఏ కాలేజీలో వచ్చింది? నంద్యాల్, జీఎంసీ నంద్యాల్ కట్ అయింది. లీస్ట్ కాలేజ్ ఇంకా ఆల్ ఇండియా కోటాలో. సో ఇవన్నీ ఇంకా మనకు మిగతా కాలేజెస్కి ఎలా ఉంది అని చెప్పి మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వరుసగా ప్రతి కాలేజ్ స్టేట్ అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉంది. ఇది ఎస్సీ1 స్టేట్ అండ్ ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 స్టేట్, ఇది ఆల్ ఇండియా. ఈ మూడిటికి ఒకటే ఆల్ ఇండియా. ఎందుకంటే అక్కడ ఎస్సీ1లు ఉండవు ఆల్ ఇండియాలో. ఒక ఎస్సీ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎస్టీ చూద్దాం. ఎస్టీ ఎక్కడి వరకు కట్ అయిందని చూస్తే స్టేట్ కౌన్సిలింగ్‌లో ఇది ఏయులో. సో ఏయులో ఎస్టీ ఎక్కడి వరకు కట్ అయింది? 2,06,142. ఎస్‌విలో ఎక్కడి వరకు కట్ అయింది? 2,29,081. ఏ కాలేజీలో కట్ అయింది? పద్మావతిలో కట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువ, అందుకే మీకు ఇది పద్మావతి అన్నిట్లో లిస్ట్ కనిపిస్తుంది. అండ్ మచిలీపట్నం, ఏయు మచిలీపట్నం ఎస్టీ లీస్ట్ కట్. మరి ఎస్టీ వాళ్ళు ఒకవేళ ఆల్ ఇండియా కోటాకే వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎంత కట్ అయిందంటే 1,57,855. 1,57,855. ఇది ఎక్కడ కట్ అయింది? జీఎంసీ విజయనగరం.
ఎస్టీ వాళ్ళకి. బట్ స్టేట్‌లో ఎక్కడికి కట్ అయింది 2,06,000 ఏమో ఏయూలో, 2,29,000 ఏమో ఎస్‌వీలో కట్ అయింది. సో, వీటన్నిటిని బట్టి మీకేం అర్థమవుతుంది అంటే, తక్కువ మార్కులు వచ్చిన వారికి స్టేట్ కౌన్సెలింగే ప్రిఫరెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఆల్ ఇండియా కోటాలోకెళ్ళి అదే సీటు ఆల్ ఇండియాలో తీసుకుంటే మీరు లోకల్ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారు స్టేట్‌లో పార్టిసిపేట్ చేసినా వస్తుంది. ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసినా వస్తుంది. కాకపోతే మిగతా వాళ్ళకి సీట్ రావాలంటే అలా. సో, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇవన్నీ స్టేట్ కౌన్సెలింగ్ కట్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్. స్టేట్ కౌన్సెలింగ్, ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్. సేమ్ కాలేజ్. ప్రతి కాలేజ్ ఇచ్చా ఇక్కడ నేను. ప్రతి కాలేజ్‌కి ఇచ్చా. మీరేమన్నా స్క్రీన్‌షాట్ కొట్టి చూసుకోవచ్చు. ప్రతి కాలేజ్ డేటా ఉంది. ఎవరైతే మన దగ్గర గ్రూప్స్‌లో చేరతారో వాళ్ళకి ఇవన్నీ కూడా పీడీఎఫ్ రూపంలో ప్రతి డేటా ఇవ్వడం జరుగుతుంది. చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇది మామూలు శాంపిలే ఇంకా. చాలా పెద్ద మొత్తంలో డేటా అయితే మనం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందో కూడా వాళ్ళకి నేను చెప్పేస్తాను. వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్‌లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనదైతే ఉంటుంది డేటా మొత్తం.